ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా రోహిణి నక్షత్రోత్సవం, ఊంజల సేవ, ఆస్థానం కార్యక్రమాలలో పరమాత్ముని దివ్యానుగ్రహం. సూర్యప్రభపై శ్రీ వరసిద్ధి వినాయకుని అభయప్రదానం, కాణిపాకంలో గణనాథునికి భక్తుల నీరాజనం. ఊంజల సేవలో కామాక్షి కపిలేశ్వరుల దర్శనం, తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు ఉత్సవ వైభవం. దేవుని కడపలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, కడపలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అభిషేక కైంకర్యం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి ఊంజల సేవ కనుల పండుగగా జరిగింది. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని తిరుచి సేవ ఘనంగా జరిగింది. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో సోమవారం రోహిణి నక్షత్రోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతుడై ఊంజల్ సేవలో కమనీయంగా దర్శనమిచ్చారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం వేణుగోపాల స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి ఆస్థానం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు ఆరోగ్యప్రదాయకుడు, ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడి సూర్యప్రభ వాహనంపై కొలువు తీరి భక్తులను కటాక్షించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకొచ్చి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం మిన్నంటే గణనాథుని నామస్మరణలు, కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ కాణిపాకం పురవీధుల్లో శ్రీ వరసిద్ధి వినాయకుని వాహన సేవ భక్తిరసభరితంగా సాగింది.
తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆహ్లాదభరిత వాతావరణంలో ఊంజల సేవ మనోహరంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు ఊంజల్ సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు భక్తి సంకీర్తనల నడుమ సాయం సంధ్య వేళ శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు ఊంజల్ సేవలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. సంతాన వరప్రదాయకుడు సర్వమంగళ స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధనం భక్తకోటికి సదా శుభకరం. కడప జిల్లా దేవునికడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ముందుగా అర్చకులు ప్రత్యేక పీఠంపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఆసీనులను చేశారు. అలాగే స్వామివారికి ఎదురుగా మరో పీఠంపై వళ్ళీ దేవసేన అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో లోక కళ్యాణార్థం శ్రీ వారాహి మహాయాగాన్ని నిర్వహించారు. తిరుపతి నుండి అనకాపల్లి వరకు నిర్వహించిన శ్రీ వారాహి మహాయాత్రలో భాగంగా ఈ యాత్ర నెల్లూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా కళాశాల మైదానంలోని ప్రత్యేక వేదికపై శ్రీ వారాహిదేవిని ప్రత్యేకంగా కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు శాస్త్రోక్తంగా శ్రీ వారాహి యాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం హం గ్లీం సోమం త్రిశక్తివరాహిం వట్ స్వాహ. 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 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లఘు సంప్రోక్షణ మహాశాంతి హోమ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి జగన్నాథాచార్యుల నేతృత్వంలో ఆగమ పండితుల సమక్షంలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ తదితర వైదిక పూజలను పూర్తి చేసి ఆగమోక్తంగా మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి పవిత్ర కలశ జలాలతో ఆలయ ప్రాంగణంలో ప్రసాద తయారీ భవనంలో సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వామివారి ప్రసాదాల తయారీలో వినియోగించే నేతి డబ్బాలను పరిశీలించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. ఉపాలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి పూజ పూర్తి చేసి సంకల్పం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం 108 అరిసెలను స్వామివారికి ప్రత్యేకంగా నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విశాఖపట్నంలోని శ్రీ భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వరునికి విశేషంగా అభిషేకాలను జరిపారు. ముందుగా సంకల్ప ప్రార్థన చేసి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేకోత్సవంలో పాలు పంచుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాంతియాగం ఆగమ సంప్రదాయ రీతిలో జరిగింది. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను యాగశాలలో కొలువు తీర్చి పూజలను జరిపారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది క్రతువులతో మహాశాంతి యాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగేశ్వర క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీ మృత్యుంజయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత శ్రీ మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం చల్లవారిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు.
భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవంలో సేవించి తన్మయులయ్యారు. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని త్రికూట దేవాలయం సన్నిధిలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి గరిక పూజలు కనుల పండుగ జరిగాయి. నిత్యార్చనలు నిర్వహించిన తర్వాత అర్చకులు గణనాథునికి పూలమాలలతో చక్కగా అలంకరణ చేశారు. తర్వాత అష్టోత్తర శతనామావళి పఠనం చేస్తూ లంబోదరునికి గరిక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాదేవునికి రుద్రాభిషేకం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, గంధం, శుద్ధ జలాలతో అభిషేకం జరిపి మంగళహారతులను సమర్పించారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ పరమశివునికి బిల్వదలార్చన జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కడప నగరం మోచంపేటలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజలు జరిపారు. ఆ తర్వాత శుద్ధ జలాలు, పంచామృతాలు, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేసి చక్కటి అలంకరణతో హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ అన్నపూర్ణాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కన్నగభూషణ చంద్రకిరీట పన్నగభూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర కైలాసవాస కావుమో పురహర నందివాహన నమో 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 నమో. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన గోవింద క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య పూజలను నిర్వహించిన అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు. ఆపై స్వామివారికి అష్టోత్తర శతనామావళి సహితంగా ప్రత్యేక పూజలు జరిపి లడ్డు, పొంగళి, ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. ఛత్ర చామర వింజామర సేవలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలో స్వయంభూగా నిలవైన శ్రీ భోగేశ్వర స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. భాద్రపద మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పరమశివునికి నిత్యారాధనలు జరిపారు. ఆపై భక్తులచే భోళాశంకరుడైన పరమశివునికి అభిషేకాన్ని జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర అమ్మవారి ఘటోత్సవంతో అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవాలలో తొలి రోజున చల్లని తల్లి పోలేరమ్మకు అర్చకులు విశేష ఆరాధనలు, అర్చనలు, అలంకారాలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయాన్ని చూడ చక్కటి అలంకరణలతో తీర్చిదిద్దారు. అనంతరం ఘటాలకు ప్రత్యేక పూజలు జరిపి ఘటోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో జాతర ప్రారంభమైంది. డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహలం, నృత్యాలతో ఆ ప్రాంతం సందడిగా కనువిందు చేసింది.
భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి గొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 65,604 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,266 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.